ఓరుగల్లు పోరుగల్లు నిజమే కదా? ఇదే గ్రౌండ్లో అనేక సందర్భాల్లో ఉద్యమ సందర్భంలో మాట్లాడుకున్నాం. కానీ కొంచెం బాధగా ఉంది, దుఃఖంగా ఉంది. ఈ గ్రౌండ్లో గతంలో జరిగిన అన్ని సభలలో ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందు మాట్లాడి ఆ తర్వాత నేను మాట్లాడేవాడిని. దురదృష్టం వారు మన మధ్య లేరు. కానీ తప్పకుండా ప్రత్యేకించి ఈరోజు స్వర్గం నుంచి మనల్ని వారు చూస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు, ఆశీర్వాదం కూడా చేస్తూ ఉన్నారు. సార్కు పెద్ద ఎత్తున జయశంకర్ సార్ అమరహే మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో నివాళులు అర్పించాలి. సార్కు స్వర్గానికి వినిపించాలి దయచేసి. ఈనాడు ఈ పార్టీ 16 సంవత్సరాలు ముగించుకున్నది. ప్రారంభమైన నాడు జగన్ ఇది ఉంటుందా అని ఒకడు, ముందల పడుతుందా అని ఒకడు, మగల పుట్టింది పుబ్బల పోతుందిరా అని ఇంకోడు నానా రకాలుగా మాట్లాడింది. వాడు పోయింది కానీ మనం పోలే. 16 ఏళ్ళు పూర్తి చేసుకొని దిగ్విజయంగా 3 సంవత్సరాల పరిపాలన, ప్రభుత్వ పరిపాలన కూడా పూర్తి చేసుకొని రాష్ట్రం సాధించి తొలి గమ్యాన్ని ముద్దాడి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ముఖాల మీద చిరునవ్వు చూసేటువంటి బంగారు తెలంగాణ దిశగా ప్రస్థానమయ్యే ప్రస్తుత సందర్భంలో జరుగుతున్న ఈ మహాసభ చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. 16 సంవత్సరాలు ఉద్యమాన్ని, పార్టీని నిలబెట్టి నడిపినా, ఎన్నికల్లో పార్టీని విజయ ప్రస్థానానికి చేకూర్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తెచ్చినా, ఈరోజు మళ్ళీ ఈ మహాసభలో ఇంత భారీ ఎత్తున భారతదేశంలో ఏ పార్టీ కూడా గుండెలు జాలై ఇంత పెద్ద సంఖ్యలో సభ పెట్టడానికి, ఈ సభను ఈరోజు విజయవంతం చేస్తున్న ఈ కీర్తి, ఈ గౌరవం, ఈ మొత్తం గౌరవం టీఆర్ఎస్ పార్టీ గులాబీ శ్రేణులదే, కార్యకర్తలదే, మీదే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. నాటి నుంచి నేటి వరకు అన్నం తిన్నమో, అటుకులు బుక్కినమో, ఉపవాసాలనమో, పోలీసు లాఠీ దెబ్బలు తిన్నమో రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించలే. ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా విస్మరించకుండా అందరి సంక్షేమాన్ని తీసుకొని మనం ముందుకు పోతూ ఉన్నాం. తెలంగాణ వచ్చింది. వచ్చినాక ఏం జరగాలి? అనేకమైనటువంటి అవస్థలు, వలసలు పోతున్న లక్షలాది మంది ప్రజలు, మన వర్ధన్నపేట, మన పర్కాల, మన వరంగల్ పట్టణ పరిసరాల నుంచి లక్షలాది మంది చేనేత కార్మికులు సూరత్ పోయినటువంటి సందర్భం. వాళ్ళు ఇంకా రావాలి. ఇప్పుడు వస్తారు. ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ వస్తే అందరూ కూడా తిరిగి వస్తారు. పాలమూరు, మహబూబ్నగర్ జిల్లా నుంచి 15 లక్షల మంది రైతులు వలస పోయి దేశవ్యాప్తంగా పొట్టబోసుకోవడానికి కూలీ చేస్తూ బతుకుతున్న పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, అనేకమైనటువంటి ఇబ్బందులు, పటాకులు వేలిపోయినట్టు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, వందల వేలాదిగా ప్రతిరోజు కాలిపోయేటువంటి కరెంటు మోటార్లు, చాలా భయంకరమైనటువంటి దృశ్యం. ఏం చేయాలా? ఎక్కడ చూసినా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు. ఇది 2014 జూన్ 2న మన ముందున్నటువంటి తెలంగాణ ముఖ చిత్రం. వాస్తవం మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంలో ఏం చేయాలి? కర్తవ్యం ఏంది? అన్నిటికన్నా ముందు తొలగించాల్సిన బాధ కరెంటు బాధ. అది ప్రగతికి మూలం, వ్యవసాయానికి మూలం. అడుగంటిపైన భూగర్భ జలాల వల్ల బట్టలు ఉతుకోనన్న బోరే బతుకు మనకు, పశువులకు నీళ్లు పెట్టనన్న బోరే, అన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి కరెంటు బాగు చేయాలనుకున్నాం. చాలామంది మాట్లాడినారు కాంగ్రెస్ నాయకులు, మేమింత సిపాయిలు ఇంటి ముందు కేసీఆర్, మేమే చేయలేకపోయినాం, నువ్వు ఎక్కడికి వెళ్ళి చేస్తావు, చేస్తే మహా అద్భుతమే అన్నారు. 6 నెలలు తిరగక ముందే కరెంటు పోకుండా చేయడమే కాదు, ఒక్క కరెంటు మోటార్ కూడా గాలిపోకుండా ఈరోజు ఈ పసల్లో, ఈ యాసంగి పసల్లో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కంటే కూడా
ఎక్కువ మెగావాట్లు అంటే 9500 మెగావాట్ల లోడ్ వచ్చినా విజయవంతంగా కరెంటు మనం సప్లై చేసి చూపించినాం. పరిశ్రమలలో కార్మికులకు 15 రోజులు పని దొరికితే 15 రోజులు ఉపాసం ఉండేది. ఇలా 3 షిఫ్ట్లలో తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పనిచేస్తూ ఉన్నాయి. వ్యవసాయం బ్రహ్మాండంగా జరిగింది. పంటలు కూడా బాగా పండుతూ ఉన్నాయి. పవర్ హాలిడే లేవు. ఎవ్రీ డే పవర్ డే కింద, ఎనర్జీ డే కింద బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చుకున్నాం. ఇప్పుడే మిత్రులు కడియం సిఆర్ గారు చెప్పినారు, నేను ఆ విషయం ప్రస్తావించను, సమయం ఎక్కువ తీసుకొని మీరు కూడా మళ్ళీ పోవాలి. 40,000 కోట్ల రూపాయలతోని దేశంలో ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నాం. అవి మీ అనుభవంలో ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలుసు. చివరికి ఎక్కడ దాకపోయినామంటే హైదరాబాద్లో కానీ, వరంగల్ ఎంజిఎంలో కానీ, నిమ్స్లో, ఉస్మానియాలో, గాంధీలో కానీ, ఇతర జిల్లా హాస్పిటల్లో కానీ పేదల పాపం వస్తే కొంతమంది దురదృష్టవంతులు చనిపోతారు. ఆ చచ్చిపోయిన వాళ్ళకి చివరి బిల్లు కట్టేదే చాలా కష్టం. తర్వాత అంబులెన్స్ తీసుకొని పోవాలంటే వాళ్ళు పెట్టే బాధలు వర్ణనాతీతం. అది నాకు స్వయంగా తెలుసు కాబట్టి ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి గారికి చెప్పి దానికి ఒక కార్యక్రమం పెట్టి పరమపదం అనే పేరు పెట్టి సర్కార్ హాస్పిటల్ కానీ, ఇంకో హాస్పిటల్ కానీ పేదలు చనిపోతే రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ ఇంటికాడ, వాళ్ళు ఏ జిల్లా అయినా పర్వాలేదు, ఆదిలాబాద్ అయినా, మహబూబ్ నగర్ అయినా, ఖమ్మం జిల్లా అయినా సరే, ఆ శవాలను ఉచితంగా ఇంటికాడ దించరామని చెప్పినాం. ఇప్పటికే దాదాపు 5-6 వేల కుటుంబాలకు ఆ సాయం కూడా జరిగింది. టాప్ టు బాటం ఆలోచన చేసి 40 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం ఇలా భారతదేశంలో తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కరెంట్ సమస్య పోయింది, జీవన విధ్వంసం జరిగింది కాబట్టి సంక్షేమం చేసుకొని ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల కడుపు నింపుకోవాలి, పేదలను, వృద్ధులను, వితంతువులను ఆదుకోవాలి. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంచినీళ్ళ బాధ కూడా శాశ్వతంగా పోవాలి. దానికోసమే 40,000 కోట్ల రూపాయలతో టేకప్ చేసింది మిషన్ భగీరథ కార్యక్రమం. ఈ సంవత్సరం అయిపోయే వరకే గ్రామ గ్రామానికి కృష్ణా గోదావరి నీళ్లు కూడా చేరుకుంటే ఆ పనులన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. దీని తర్వాత జరగాల్సింది ఏంది? ఖచ్చితంగా పరిపాలనా సంస్కరణలు జరగాలి. ఎక్కడనో జిల్లా కేంద్రం ఉంటుంది, బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ పోవాలంటే 300 కిలోమీటర్లు, మెదక్ మహబూబ్ నగర్లో అచ్చంపేట నుంచి మహబూబ్ నగర్ రావాలంటే అనేకమైన దూరం, అనేకమైన ప్రయాస. ఇది పోవాలంటే పాలనా సంస్కరణలు జరగాలి. కొత్త జిల్లాలు రావాలి, కొత్త రెవెన్యూ డివిజన్లు రావాలి, కొత్త మండలాలు రావాలని చెప్పి ఆలోచన చేసి 10గా ఉన్న జిల్లాల సంఖ్యను 31కి చాలా విజయవంతంగా పెంచిన విషయం కూడా మీ అందరి ముందు కూడా ఉంది. కొత్త మండలాలు కూడా 125 ఏర్పాటు చేసుకున్నాం. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 60 పైచీలకు పెరిగిపోయింది. ఆ రకంగా పరిపాలన సంస్కరణలు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా విజయవంతంగా చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. దీని తదనంతరం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి. 160% ప్రజలు గ్రామాలలోనే బతుకుతా ఉన్నాం. వ్యవసాయదారులుగా, రైతులుగా బతుకుతా ఉన్నాం. వృత్తి పని వాళ్ళుగా బతుకుతా ఉన్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలంటే గత 70 సంవత్సరాలు పాలన చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు పని చేయలే. మొన్న మేము మాట్లాడుతూ ఉంటే కడియం సిఆర్ గారు కూడా లేచి కోపానికి వచ్చినారు అసెంబ్లీలో. నేను సందర్భం మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ నాయకులను మమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు. గొర్రె పిల్లలు, శాప పిల్లలు అని మాట్లాడుతూ ఉన్నారు. అవసరం లేదా సోదరులారా? నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. 30 లక్షల మంది యాదవ సోదరులు, గొల్ల కుర్మ సోదరులు ఉండే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు 650 లారీల గొర్రెలు మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ఒక హైదరాబాద్ నగరానికే 350 లారీల గొర్రెలు దిగుమతి అవుతా ఉన్నాయి. మన సింగరేణి ఏరియా కావచ్చు, మన ఇతర పట్టణాలు కావచ్చు, మరో 300 లారీల గొర్రెలు వస్తూ ఉన్నాయి. ఇది మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రభుత్వం దీన్ని ఆలోచించకుండా ఉండే ప్రభుత్వమేనా? ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఆలోచించలేదని నేను అడుగుతా ఉన్నా. ఇలా యాదవ సోదరులు, గొల్లకుర్మ సోదరులు 30 లక్షల మంది జనాభా ఉంటే ఎందుకు ఈ పథకాన్ని ఆలోచించలేదు? అందుకే ఈరోజు ప్రతి గొల్లకుర్మ కుటుంబానికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఆయనకు గొర్రెలు ఉన్నాయా లేవా అని చూడకుండా, గొల్లకుర్మ అయితే చాలు ఖచ్చితంగా 21 గొర్రెల యూనిట్లు వాళ్ళకు అందించబోతా ఉన్నాం. 84 లక్షల గొర్రెలను
ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కలిపి అందించబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు సంపాదించేది ఇదో తమాషాలాగా అందరూ అనుకుంటా ఉన్నారు. నేను ఒక మాట మీకు మనవి చేస్తా, మీరు ఓపికతో వినాలి. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఒక 50-60 లక్షల గొర్రెలు ఉన్నాయి. 84 లక్షలు ఇప్పుడు తెస్తా ఉన్నాం. 1,60,000 1,70,000 గొర్రెలు ఉంటాయి. ఇవి 2 ఏళ్లలో 3 సార్లు ఈంతాయి. అంటే 5.5 కోట్ల గొర్రెలు అవుతాయి. 5.5 కోట్ల గొర్రెలు అయితే 1.5 కోటి మళ్ళీ పెంపకానికి ఉంచుకొని 4 కోట్ల గొర్రెలు అమ్ముకుంటే 5,000 రూపాయలకు ఒక గొర్రె అమ్ముకున్నా 20,000 కోట్ల రూపాయలను మన గొల్ల కుర్మ సోదరులు సంపద సృష్టించబోతారు. 20,000 కోట్లంటే ఈశాన్య భారతంలో ఉండే ఒక 5-6 రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంత పెద్ద శక్తి మన యాదవ్ సోదరులలో ఉంది. అందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినాం. ఇందులో పైరవేలు ఉన్నాయి. ఎవరికి లంచాలు ఇవ్వద్దు. మీరు సొసైటీలలో మెంబర్లు అయితే చాలు. ఆ ప్రకారంగా విజయవంతంగా దీన్ని పూర్తి చేసుకుంటాం. అదేవిధంగా నాయి బ్రాహ్మణ సోదరులు మనకు క్షౌరాలు చేస్తేనే మంచిగా శుభ్రంగా ఉన్న ఇవాళ సభలు అందరం మంచిగా కనబడుతున్నాం. వాళ్ళకి క్షౌరాలు చేయకపోతే ఎంటికలు పెరిగి గుడ్డెలుగులు కనబడతాం. నిజమే కదా? నిజమేనా కాదా అన్న? నిజమేనా? ఆ సోదరులను కూడా ఆదుకోవాలి. దోబి రజక సోదరులు మన బట్టలు ఉతికితేనే పరిశుభ్రంగా ఉంటాం. మన విశ్వబ్రాహ్మణ సోదరులు, మన కంచరి సోదరులు, కుల వృత్తి కోల్పోయిన కుమ్మరి సోదరులు, చేనేత సోదరులు, ఇంకా ఉన్నటువంటి కుల వృత్తుల వాళ్ళు, వృత్తి లేకుండా సంచార జీవులుగా ఉన్న ఎంబీసీ 93 కులాలుగా ఉన్నటువంటి బీసీ వర్గాలలో చాలా పెద్ద నిర్లక్ష్యానికి గురైనారు. అందరి గురించి కూడా బడ్జెట్లో ఏర్పాటు చేసుకున్నాం. అందరికి కూడా బ్రహ్మాండమైన పని జరగబోతా ఉంది. 25,000 నవీన క్షౌరశాలలు తెలంగాణ గ్రామాలలో. మన ధనిక రాష్ట్రం కాబట్టి గ్రామాలలో సంస్కృతి మారాలి. గ్రామాలలో ఉండే నాయి బ్రాహ్మణులు 25,000 మందికి 1,00,000 రూపాయల చొప్పున 100% ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి నవీన క్షౌరశాలలు మోడర్న్ సెరూల్స్ ప్రతి గ్రామంలో ఈ సంవత్సరమే పంపిణీ చేయబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. రజక సోదరులకు దోబీ ఘాట్లు కానీ అధునాతనమైన డ్రైయర్స్ కానీ వాషింగ్ మెషిన్స్ కానీ సప్లై చేయబోతా ఉన్నాయని మనవి చేస్తా ఉన్నా. విశ్వబ్రాహ్మణ సోదరులకు, వడ్రంగి సోదరులకు, కమ్మరి సోదరులకు, అదేవిధంగా కంచర్ సోదరులకు కూడా విశ్వకర్మలుగా ఉన్న పంచదాయిల వాళ్ళకు కూడా 200 కోట్ల బడ్జెట్ కేటాయించాం. వాళ్ళ సంక్షేమాన్ని కూడా చేసుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. గీతి వృత్త కార్మికుల గురించి హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు ఆంధ్ర వాళ్ళు మూసేసినారు. తెలంగాణ వస్తే తెరిపిస్తామని చెప్పినాం. వాటిని తెరిపించినాం. ఈరోజు 5 కోట్ల ఈత తాటి చెట్లు కూడా పెంచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ మందు కళ్ళు బాధ పోవాలి, మంచి కళ్ళు మళ్ళీ తెలంగాణ రావాలి, మన గీత పని వాళ్ళు కూడా గొప్పగా బతకాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏడబడినది నీ తెలంగాణ హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ నువ్వు తెచ్చినావు తెలంగాణని. ఇట్ అబ్సల్యూట్లీ వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు, నా తెలంగాణ